హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనుశ్రీ 555. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి అయితే గోబీ 65 అనమాట. సో ముందుగా నేను క్యాలీఫ్లవర్ని హాట్ వాటర్లో పసుపు వేసుకుని అయితే బాయిల్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు ఒక బౌల్లో క్యాలీఫ్లవర్, అలానే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో దాని తర్వాత ఒక 6 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇంకా 2 to 3 టేబుల్ స్పూన్ మైదా బదులు మీరు గోధుమ పిండి కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం స్ట్రీట్ స్టైల్ 65 కాబట్టి మైదా వేసుకుంటేనే బెస్ట్ అనమాట. సో మీరు క్యాలీఫ్లవర్ క్వాంటిటీని బట్టి మీరు మైదా కార్న్ఫ్లోర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను, రెడ్ కలర్ది కొంచెం కలర్ రావటానికి. మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. దాని ప్లేస్లో మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ స్పైసెస్ అంతా క్యాలీఫ్లవర్కి బాగా పట్టుకోవాలన్నమాట. సో దీంతోపాటు మీరు 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుని 15 మినిట్స్ అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకున్నాము. సో ఆయిల్ హీట్ అయిపోయాక ఇప్పుడు మనం ముందుగా 15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ 65ని బ్యాటర్ని ఇప్పుడు ఒక్కొక్క క్యాలీఫ్లవర్ని డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాం. సో వేసేపు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత అవి వేగిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. సో వేసిన వెంటనే గరిటతో తిప్పకండి. ఒక 2 మినిట్స్ వాటిని ఫ్రై అయిపోయాక మనం గరిటతో తిప్పుకుంటే మనకు అంటుకోదనమాట. సో చాలా సింపుల్ ఈజీ రెసిపీ గైస్. మీరు ఈ చక్కగా చలికాలం వర్షాకాలంలో సాయంత్రం చక్కగా వేడి గోబీ 65 చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. క్లైమేట్కి బాగా సూట్ అవుతుంది చలికాలంలో. సో మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందో రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో చూసారా, ఈ విధంగా అయితే మనకి గోబీ 65 అయితే రెడీ అయిపోయింది. సో కొంచెం టైం పడుతుంది అది వేగటానికి, ఎక్కువ టైం అయితే తీసుకోదు. బికాజ్ ఆల్రెడీ మనం గోబీని అయితే క్యాలీఫ్లవర్ని అయితే బాయిల్ చేసేసుకుంటున్నాం కాబట్టి. మీరు కుదిరితే 90% బాయిల్ చేసేసుకున్నాను నేనైతే. మీరు కావాలంటే ఒక 80% బాయిల్ చేసుకుని 20% డీప్ ఫ్రై చేసుకోవచ్చు, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అంత అక్కలా నేనైతే 90% అయితే బాయిల్ చేసేసుకున్నా గోబీని ఉడికేటప్పుడే. సో ఇప్పుడు ఈ విధంగా చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో మనకి. ఈజీ రెసిపీ, చాలా ఈజీ గోబీ 65 అనేది. గోబీ 65 అంటారు, సో క్యాలీఫ్లవర్ 65 కూడా అనొచ్చు. సో నెక్స్ట్ ట్రిప్ కూడా మనం అవి అయితే తీసి పక్కన పెట్టుకుని మిగతా క్యాలీఫ్లవర్ని కూడా మనం ఆయిల్ అయితే వేసేసుకున్నాం. సెకండ్ ట్రిప్ కాబట్టి ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది, సో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనకి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసేసుకున్నాం. సో కొంచెం గార్నిష్కి కరివేపాకు అనేది డీప్ ఫ్రై చేసుకుని అయితే వేసుకున్నాం. దీంతోపాటు మీరు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే స్కిప్ చేసేసాను. కొంచెం టమాటా సాస్తో నంచుకుని తింటే సూపర్ స్నాక్స్ రెసిపీ. అసలు చూస్తే చాలా క్రిస్పీగా ఉంది. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనం. సో మైదా ఎప్పుడు తగ్గించేసుకోండి. సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్.